రాచపల్లి. ఈ రాచపల్లిలో ఒక దేవాలయం అయితే ఉందండి. ఈ దేవాలయం అయితే చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం. అయితే ఇక్కడ ఈ దేవాలయాన్ని అయితే ఆంధ్ర అరుణాచలం దేవాలయంగా పిలుస్తూ ఉంటారు. పేరు కూడా ఆంధ్ర అరుణాచలం అని అంటారు. అయితే ఇక్కడ ఈ దేవాలయం అయితే మనకి అరుణాచలంలో స్వామివారి దేవాలయం ఏ విధంగా ఉందో అదే నమ్మకంలో అయితే ఈ దేవాలయం అయితే కట్టారంటండి. అయితే ఈ ఆంధ్ర అరుణాచలానికి వెళ్ళడానికి అయితే మనకి కాకినాడ నుంచి అదేవిధంగా మనకి రాజమండ్రి వైజాగ్ నుంచి అయితే హైవే నుంచి అయితే వెళ్ళొచ్చండి. అయితే ప్రతిపాడు రాగానే ప్రతిపాడు నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ఆంధ్ర అరుణాచలం దేవాలయం ఉంటుంది. అయితే ఈ దేవాలయం అయితే శివరాత్రి రోజు అదేవిధంగా కార్తీక మాసం రోజు అయితే అసలు ఖాళీ అయితే ఉంటుందంట. చూస్తున్నారు కదా దేవాలయం అయితే ఇదైతే స్టార్టింగ్. ఈ స్టార్టింగ్ ఉంటేనే మనం ఇక్కడైతే 10 రూపాయలు పెట్టి టికెట్ తీసుకుని అయితే లోపలికి వెళ్ళాలి. అయితే ఈ దేవాలయం అయితే మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంతా కూడా రాయి కట్టడం చూశారు కదా దేవాలయం ఎలా ఉందో, చాలా బాగుంటుంది దేవాలయం అయితే. అయితే ఈ ఆంధ్ర అరుణాచలం అని ఎందుకు వచ్చిందంటే ఇక్కడ దేవాలయం మనకి అరుణాచలంలో స్వామివారి దేవాలయం ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఈ దేవాలయం అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వినాయక స్వామి టెంపుల్ అదేవిధంగా మనకి నవగ్రహాలు అన్నీ కూడా ఉంటాయి ఈ దేవాలయంలో. అయితే మేము వెళ్ళిన రోజు అయితే మహాశివరాత్రి రోజు అయితే వెళ్ళాము. గుడి అయితే అస్సలు ఖాళీ అయితే లేదు. చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉందో. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఇక్కడ నంది అయితే ఉంటుంది. ఈ నందిని చూడాలంటే మనసు అంతా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. అంత పెద్ద నందివారు ఉంటారు ఇక్కడ. మనం చూస్తాను కదా లోపల స్వామివారిని అయితే. ఇక్కడ ఈ నంది దిగుండా అయితే స్వామివారిని చూస్తుంటే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. దేవాలయం లోపల అయితే చాలా చాలా బాగుంటుందండి. ఈ లోపల కట్టడం కానీ ఈ పూజ విధానం కానీ ఇంకా మనకి అది రకమైన ఫీలింగ్ అయితే వస్తుంది లోపలికి వెళ్తే. ఎక్కడ ఉన్నామా అన్నట్టుగా ఉంటుంది. మనకి కాకినాడకి రాజమండ్రికి వైజాగ్కి దగ్గరలో అయితే ఈ దేవాలయం ఉంది అని అయితే ఎవరికి తెలియదు. అయితే ఈ దేవాలయం అయితే కొత్తగానే కట్టారు కానీ చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం. అయితే ఈ దేవాలయం అయితే బయటికి అయితే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా నంది నుంచి మన శివయ్య చూస్తే అంత అద్భుతంగా అయితే ఉందో. ఈ మొత్తం అంతా కూడా చాలా చాలా బాగా అయితే కట్టారు ఈ దేవాలయం లోపల అయితే. అదేవిధంగా ఇక్కడ అర్చకులు పూజలు అభిషేకాలు అన్నీ కూడా జరుగుతుంటాయంట. ఇంకా అలా బయటకు వస్తే అమ్మవారి దేవాలయం కూడా ఉంటుంది. ఈ దేవాలయంలో అయితే కుంకుమ పూజలు అన్నీ జరుగుతుంటాయి. చూస్తున్నారు కదా జనం అయితే ఎంతమంది అయితే ఉన్నారో. అదేవిధంగా శివరాత్రి రోజు మీకు వెళ్ళాలంటే ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం కూడా జరిగింది. అయితే ఈ దేవాలయం అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా సరే ప్రతిపాడు కనుక వస్తే ప్రతిపాడు నుంచి కరెక్ట్గా 3 km ఉంటుందండి ఈ రాజపల్లి అయితే. పక్కగా అయితే వెళ్ళండి, దర్శించుకోండి స్వామివారిని అయితే. చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది మనసంతా. అదేవిధంగా ఇక్కడ కోనేరు అన్నీ కూడా ఉంటాయి స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకోవడానికి. అయితే ఇక్కడ కోనేరు అయితే వీడియో తీయలేదు ఎందుకంటే అక్కడ కొంచెం ఇబ్బందులు తీయలేదు. తర్వాత వచ్చేసి మనకి ఈ దేవాలయం లోపలికి అయితే 10 రూపాయలు టికెట్ తీసుకోవాలండి. అయితే ఈ దేవాలయానికి మీరు ఎవరైనా వెళ్తే కామెంట్ చేయండి.